హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. విష్ యూ హ్యాపీ కనుమ ఫ్రెండ్స్. కనుమ రోజు మేమందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. మామిడి తోట, కొబ్బరి తోట ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్. కొన్ని చెట్లు పెద్దవిగా ఉన్నాయి, కొన్ని చెట్లు చిన్నవిగా ఉన్నాయి. మా మమ్మీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఓవరాల్గా తోట ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది హౌస్. ఎవరు లేరు కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మా మమ్మీ డోర్ ఓపెన్ చేసి ఇప్పుడు వెళ్తున్నారు లోపలికి. ఇది బెడ్రూమ్. వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇది కిచెన్ రూమ్. కోల్డ్ ఫ్రెండ్స్, ఇవి తింటున్నాయి. వాటికి ఫుడ్ పెడితే. బాతు. ఇవి ఇక్కడే ఉంటాయి. ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి తీస్తున్నాను, మిద్దె ఎక్కి తీస్తున్నాను ఫ్రెండ్స్. పక్కన పక్కనే తాటి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సమ్మర్లో అయితే చాలా తాటికాయలు ఉంటాయి. మామిడి పూత వచ్చింది కొన్ని చెట్లకి. ఇంకా స్టార్ట్ అవుతున్నాయి మామిడికాయలు రావడానికి.
ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. కొన్ని చెట్లకి పూతలు రాలేదు ఫ్రెండ్స్. మా డాడీ మిద్ది మీదకి ఎక్కి తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ ఏం లేవు. మా బ్రదరు ఇటువైపు కూడా కొన్ని చెట్లు వేస్తే పోయాయి అవి. ఇది ఫ్రంట్. తర్వాత మా మమ్మీ నాటుకోడి పులుసు చేశారు, దోశ చేశారు. అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాటుకోడి పులుసు అంటే. తర్వాత అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము ఫామ్ హౌస్లో. చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ అంతా గ్రీనరీ వచ్చింది. కొన్ని ఫొటోస్ చాలా న్యాచురల్గా వచ్చాయి. మా మమ్మీ, మా బ్రదరు, మా డాడీ, ఫ్యామిలీ మొత్తం ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూను మా మమ్మీ నాటుకోడి బిర్యానీ చేశారు. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వెజ్ బిర్యానీ. ఇది చికెన్ కర్రీ. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఇలా లంచ్ చేసాము. ఈ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అందుకే బయట కూర్చొని అందరము లంచ్ చేసాము. ఫస్ట్ వాళ్ళకి పెట్టాము. ఇంటి చుట్టూరు టెంకాయ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత నేను మా మమ్మీ తిన్నాము.
నాకు మా మమ్మీ చేసిన బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. బయట చాలా తక్కువ తెచ్చుకొని తింటాం మేము బిర్యానీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు మా మమ్మీయే చేసి పెడతారు. అందులోని నాటుకోడి బిర్యానీ అంటే సూపర్గా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. పీస్ కూడా చాలా బాగా బాయిల్ అయింది. లేత కోడి అయితే బాగుంటుంది టేస్ట్. మరీ ముదిరిపోయింది అయితే అంత టేస్ట్ అనిపించదు. మా మమ్మీ తింటున్నారు. మా మా మమ్మీని తల పైకెత్తు అంటే అనుకొని నవ్వుతున్నారు. ఇంకా కాయలు రావడానికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. పూత వచ్చేసింది కొన్ని చెట్లకి. కొన్ని చెట్లకైతే కాయలు కాసాయి. ఫామ్ హౌస్లో బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ చెట్టుకి కాయలు కాస్తున్నాయి. ఇదొక రకం చెట్టు అంట, అందుకని ఇది కాస్తుంది. ఈ సీజన్లో కూడా కాసాయి, కానీ ఈ క్లైమేట్కి మంచు కురుస్తుంది కాబట్టి పైనంతా అలా అయిపోయింది. మా సిస్టర్కి వస్తున్నారు. దానికి సొన ఉంటుంది కాబట్టి అంత కేర్ఫుల్గా కోసుకోవాలి. లేకపోతే మన బాడీ మీద పడితే కొన్ని ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి. తర్వాత ఇచ్చింగ్ వస్తుంది, మంట పుడుతుంది బాగా. అందుకని ఎంత కేర్ఫుల్గా కోసుకోవాలి. వీటితో మామూలుగా చట్నీ చేసుకొని తినచ్చు, పైదంతా తీసేసి. ఎందుకంటే అదేమీ కాదు, మంచుకి అలా అయిపోయాయి అవి. ఇది కనుమ రోజు షూట్ చేసింది, కానీ నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇచ్చి మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా లేట్ అయింది. ఒకటి మేము టేస్ట్ చూసాము, చాలా టేస్టీగా ఉంది. పచ్చిగా అయినా తినొచ్చు, లేకపోతే మనము చట్నీ చేసుకొని తినొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.